నా సాక్ష్యం ఏంటంటే, నాకు 2022 మార్చి 4వ తారీఖున నాకు ఈ పాప పుట్టిందండి. పాప పుట్టిన నెల రోజులకి పాపకి వామిటింగ్స్ అయిపోతుంటే హాస్పిటల్‌కి తీసుకెళ్ళానండి. హాస్పిటల్‌కి తీసుకెళ్తే డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేసి, పాపకి గుండెలో చాలా పెద్ద ప్రమాదం ఉందమ్మా. హార్ట్‌లో పెద్ద హోల్ ఉంది. నరాలన్నీ ఏమీ డెవలప్ అవ్వలేదు. పాప 3 నెలల కంటే ఎక్కువగా బ్రతకదు, చనిపోతదని చెప్పారండి. మందులు ఏమన్నా ఇవ్వండి అంటే, మందులు కూడా ఏమీ పనిచేయవమ్మా, ఆ అమ్మాయికి ఇంకా చనిపోతుంది, ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి డాక్టర్లు అందరూ నాకు చెప్పారండి. చెప్పిన తర్వాత మేము ఏడుచుకుంటూ ఇంటికి వచ్చేసి ప్రార్థన చేసుకుంటున్నామండి. మా మావయ్య గారు ప్రతిరోజు ఉదయం తప్పకుండా ప్రార్థనా శక్తి ఫాలో అవుతూ ఉంటారండి. మా మావయ్య గారు నాకు చెప్పి, అమ్మ ఇసాక పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్దాం పాపని, పాస్టర్ గారు ప్రార్థన చేసి వాగ్దానం ఇస్తారు, పాప బ్రతుకుతుంది, నువ్వేమీ ఏడకని చెప్పేసి మా మావయ్య గారు నాకు చెప్పి ఆగస్టు నెల ఇక్కడికి 2022లో నన్ను ఇక్కడ తీసుకొచ్చారండి. 7 నెలలు క్రమం తప్పకుండా మానకుండా మా హృదయంలో విశ్వాసంతో వచ్చి పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకున్నామండి. 1 నెలలో పాస్టర్ గారు నా పాపను ఎత్తుకుని ప్రార్థన చేసి, నీ కూతురు 99 సంవత్సరాలు బ్రతుకుతుందమ్మా, నువ్వు విశ్వాసంతో పో అని చెప్పేసి చెప్పారండి. నేను ఆ విధంగానే వెళ్ళిపోయాను. ఇప్పుడు నా కూతురికి 4వ సంవత్సరం వచ్చిందండి. ఎటువంటి అనారోగ్యం లేదు. డాక్టర్స్ ఇప్పటికీ చనిపోతుందని చెప్పారు, కానీ దేవుడు నా కుమార్తెను ఈ విధంగా వాగ్దానం ఇచ్చి బ్రతికిస్తున్నాడు. దేవుడు మా జీవితంలో చేసిన ఈ మేలుని బట్టి ఒక టీవీ స్పాన్సర్ మేము చేద్దాం అనుకున్నామండి. అందుకని స్పాన్సర్ చేస్తున్నాము. దేవుడు నా కుటుంబంలో చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను.